హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఇదిగోండి మీకు సలాడ్ అయితే చేసి చూపిస్తాను. ఇదిగోండి మా పిల్ల వస్తుంది. రామ్మ అప్సరస. ఇదిగోండి నేను ఈరోజు అయితే క్యారెట్, లెమన్ ఇది నేను ఎలా రెడీ చేస్తాను చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్, ఇది ఫర్ స్కిన్, ఇది పొట్ట కోసం, అండ్ దిస్ ఈజ్ విటమిన్ సి. మనమైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మన స్కిన్ కోసం, మన టమ్మీ కోసం, వెయిట్ లాస్ కోసం, అండ్ మన హెయిర్ కోసం. ఈట్ లైక్ ఒక్కసారి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా ట్రై చేయండి గైస్. చాలా 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 బాగుంటుంది అనమాట. విటమిన్ సి మీరు తినగలిగితే వేసుకోండి, లెమన్ అలవాటు లేకపోతే ఒకటే వేసుకోండి. సో కొరియాండర్, దీంట్లో నేను సాల్ట్, ఐరన్ యాడ్ చేస్తున్నాను అనమాట. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. సో పెప్పర్ ఫర్ టేస్ట్, ఎందుకంటే నాకు స్పైస్ ఇష్టం కాబట్టి ఐ యూస్ పెప్పర్. లేకపోతే నాకు ఎక్కదు ఫ్రెండ్స్. సో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్స్ చేద్దాం కదా. అన్నిట్లో లెమన్ తింటుంది అక్క అనుకోవద్దు, నాకు అలవాటు. సో నేను పులుపు ఐటమ్ ఏదైనా తింటా. సో మిక్స్ చేయండి. నేను ఇలాగా కట్ చేసుకుంది నవ్వులేటప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది. సో మనం ఒక్క క్యారెట్ కన్నా ఎక్కువ తినలేమన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం తినొచ్చు. లైక్ దిస్ మిక్స్. ఇది తినేది నేనే కాబట్టి నేను ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. అండ్ నేను కావాలనుకుంటే ఆనియన్స్ యాడ్ చేసుకోండి, బట్ నాకు ఈరోజు ఆనియన్ తినాలని లేదు, అందుకే నేను యాడ్ చేయట్లేదు. పక్కనైతే కీర దోసకాయ తీసి పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి హెల్త్ మంచిది, హెయిర్కి హెయిర్ మంచిది. అమ్మి ఇదిగోండి, మా అమ్మ నేను ఇద్దరం తింటాం. రా అమ్మ తినమ్మా, చూసారా? అదే చికెన్ మటన్ అయితే మనం పిలవాల్సిన అవసరం లేదు, ఇక ఇప్పుడు వస్తుంది అనమాట. రా అమ్మ రా. వయసా చాజా ఉదరికి ఆమె ఈరోజు ఇంట్రెస్ట్ లేదంట ఆమె. ఇట్రా నేను ఇప్పుడు స్కిన్ కోసం క్యారెట్ ఏసీకే వచ్చి తిని ఫుల్గా ఉంటాయి అనమాట. స్కిన్ మీద పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ లైన్స్ కానీ ఇవన్నీ రావు. నేను ఈ విధంగా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే జాలైన్ నొప్పి వస్తుంది కదా గైస్ తినేటప్పుడు గట్టిగా ఉంటే. సో ఇలాగ కట్ చేసుకుంటే మనకు తినే టైంలో చాలా బాగుంటుంది అనమాట. అట్లీస్ట్ అందులో సగమైనా సరే తినాలి, ఓకేనా? సేమ్ కీర దోసకాయ కూడా ఇంకా మనం పీసెస్గా కట్ చేసుకుంటే బెటర్. నేను ఇది ఇలా తిన్నా బాగుంటుంది అనమాట, అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇది బూస్టింగ్కి కానీ, టమ్మికి కానీ, వెయిట్ లాస్కి కానీ చాలా చాలా బెనిఫిట్స్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా కీరా దోసకాయ తినకుండా క్యారెట్లు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా క్యారెట్ అని అట్లీస్ట్ నేను ఇలాగైనా తింటున్నాను అనమాట. చాలా మంది పచ్చిగా తినేస్తూ ఉంటారు, అది చాలా మంచిది. అలా మనం తినలేకపోయిన టైంలో ఇలా చేసుకుని తినాలి, పట్టుకొని తినేయడమే. కీర దోసకాయ కదా గైస్, చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది.
కీర దోసకాయ మీద ఓన్లీ ఉప్పు కొంచెం కారం వేసుకొని తినేయండి. అంత పెద్ద కీర దోసకాయ తినేయచ్చు ఈజీగా. నువ్వు పక్కనే తింటున్నావు, కొంచెం ముందుకైనారా. సో ఇది నేను మా అమ్మ కోసం కలిపాను. మా అమ్మ ఈరోజు కొంచెం మాత్రమే తిన్నారనమాట. అండ్ నేను సగం ఆల్మోస్ట్ అంతా తినేసాను. ఇంక క్యారెట్ ఉంది, చెప్పే కదా చేసి నాకు క్యారెట్ తినాలంటే ఏదేదో అయిపోతూ ఉంటుంది. క్యారెట్ ఫర్ స్కిన్ వచ్చాక మేకప్ మీద ఉన్నా ఓకేనా. ఎలాంటి పిగ్మెంటేషన్ కానీ, ఎలాంటి మార్క్స్ కానీ, ఎలాంటి ఏం కానీ లేవు. ఇష్టం లేకపోయినా సరే నేను తింటా, మీరు తినండి. దీంట్లో ఆనియన్ కూడా వేసుకున్న బాగానే ఉంటుంది. నాకు ఈరోజు ఆనియన్ తినాలని లేదు అంతే, అందుకే వేసుకోలేదు. లేకపోతే వేసుకొని తినండి, చాలా బాగుంటుంది అన్నమాట. మన హెల్త్ బాగుంటేనే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు ఎన్ని హెన్నా సప్లై చేసినా, ఎన్ని ఆయిల్ సప్లై చేసినా, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎన్ని లేజర్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా హెయిర్ గ్రోత్ ఉండదు. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్, దాని తర్వాతే సెకండరీ. ఇంకా చాలు, నాకు ఎక్కువైపోయింది. మా అమ్మకి ఇచ్చేస్తాను అనమాట. తినేసాను, మొత్తం తినేసాను. సో అచ్చా, సో లెమన్ ఫర్ హెయిర్, క్యారెట్ ఫర్ స్కిన్, కీరా దోసకాయ ఫర్ వెయిట్ లాస్ అండ్ టమ్మీ, కొరియాండర్ ఐస్కి, పొటాషియం, కాల్షియం అన్నీ మిక్స్, ఆల్ మిక్స్ ఉన్నాయి అనమాట. బ్రేక్ఫాస్ట్కి బదులు అలాంటి సలాడ్ ఏదో ఒకటి ట్రై చేయండి గైస్. ఏదో ఒకటి అంటే రోజు ఒకటే అంటే తినలేం. నేనే చెప్తున్నాగా, రోజుకి ఒకటే తినాలంటే నా వల్ల కాదనమాట. రోజుకి కొంచెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉందన్నమాట. ఇంకా కోమ్ చేసి రెగ్యులర్ హెయిర్ స్టైలే వేసుకుంటాను. సో రోజుకి ఒక బ్రేక్ఫాస్ట్ తింటారా గైస్? మీరు రోజుకి ఒక బ్రేక్ఫాస్ట్ తింటే అది ఏ బ్రేక్ఫాస్టో నాకు చెప్పండి. రోజుకి ఒకటి అయితే మనకి రోజుకి ఒకటి కావాలి. अक्का का बड़वा कल हुआ से लड़ी को आज भी बोला कहते हैं क्या है कि क्या की लड़ी వాళ్ళకుంది మన దగ్గర లేదు కక్కు. అక్క బోలి కదా మనకి ఎంత ఉందో అంత నాకు చాలు, నేను సంతోషంగానే ఉన్నాను. వాళ్ళకున్నది వాళ్ళకంటే మనకున్నది మనకుంది కక్కు బోలి కదా. ఓ లడి लड़ी కలిసి లల్లెతేసో. మీరు చెప్పండి గైస్, ఎవరికి ఎంత ఉండాలో దేవుడు డిసైడ్ చేస్తాడు కదా. దానికోసం గొడవలు పడుతున్నారు గైస్ మా ఇంటి దగ్గర వాళ్ళు. ఏం చేద్దాం చెప్పండి. చిక్కున్న చోట ఈ విధంగా ఇలా, లేకపోతే ఇలా. చూసారు కదా, నాకు బ్యాక్ సైడ్ ఇక్కడ చిక్కుబడింది అనమాట. సో ఇలా
నొప్పి వచ్చిన చోట మీరు ఇలా గట్టిగా హోల్డ్ చేయాలన్నమాట. అసలు మనం ఎంత ఆయిల్ పెట్టినా అన్నమాట చిక్కు వస్తూనే ఉంటుంది. దాన్ని పేషెన్సీ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ చిక్కు తీసుకోండి. హడావుడి ఏమైనా ఉంటే తర్వాత జడ వేసుకోండి గైస్. హడావుడి ఉన్నప్పుడు అసలు జడ వేసుకోవద్దు. క్లిప్ పెట్టుకుని వెళ్ళిపోండి చక్కగా. ఇవ్వండి చిక్కు కనిపిస్తుందా? సో లైక్ దిస్. స్లోగా. నేను ఆల్రెడీ ఫుల్ ఆయిల్గా ఉంది. నేను ఆల్రెడీ ఆయిల్ ఎక్కువగా పెట్టుకొని ఉన్నాను. చూసాగా ఎండ్ వరకు అయితే నేను కోమ్ చేసేసాను. అండ్ ఈరోజు హెయిర్ ఫాల్ ఎంత ఉంది? సో నేను ఈరోజు బయటికి వెళ్ళాల్సిన వర్క్ ఏం లేదు. అండ్ హెడేక్ వస్తే మిడిల్ పార్టీషన్లు ఇలాగే పెట్టుకొని జడ వేసుకోండి. ఇప్పుడు మీకు హెడేక్ అనేది చాలా తగ్గిద్ది అనమాట గైస్. ఈరోజు అయితే వెజ్, అంటే ఇన్ని డేస్ నేను వెజ్ చెప్తున్నాను. సో రేపు మనం నాన్ వెజ్ సలాడ్ చేసుకుందాం. ఏమంటారు? రేపు నాన్ వెజ్ నా స్టైల్లో చేస్తానన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేద్దురు. ఒకసారి ఎలా ఉందో మీరు తిన్నవి చెప్పండి నాకు, ఓకేనా? రేపు నాన్ వెజ్ సలాడ్ ఎగ్తో చేద్దాం. ఏమంటారు? ఎగ్తోనే చేద్దాం. నేను ఈ విధంగా ఎండ్ వరకు వేసేసుకుంటాను అనమాట. సో నా ఫేస్ పాపిల్లో బాగోదు నాకు తెలుసు, బట్ నేను ఇక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్కి కోమ్ చేయకుండా ఇంక ఇలాగే జడ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. బికాజ్ నాకు ఫోర్ హెడ్ చాలా చిన్నది గైస్, అందుకని చెప్పేసి నాకు పాపిడి బాగోదు. నా ఫోర్ హెడ్ ఓన్లీ 2 ఫింగర్స్, అది కూడా ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా, ఇదంతా ఇంకో 1 ఫింగర్. సో ఇలాగా పాపిడి చిన్నగా ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది, పాపిడి కాదు ఫోర్ హెడ్ చిన్నగా ఉన్న వాళ్ళకి పాపిడి బాగోదు. హెయిర్ అండ్ ఇలా మనం లాస్ట్ వరకు చక్కగా చేసుకోవాలన్నమాట. థంబ్నెయిల్ కోసం ఈరోజు థంబ్నెయిల్ అదే. లాస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్, ఇలా ఫోల్డ్, ఇలా ఫోల్డ్, ఇవ్వండి. టింగ్ టింగ్. అండ్ బ్యాండ్ వేసేసుకుందాం. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. లేదు, నేను రెగ్యులర్గా కూడా ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటాను. ఓన్లీ హెయిర్ వాష్ టైంలో మాత్రమే లీవ్ చేసుకుంటాను అనమాట.
సో లేకపోతే నా హెయిర్ నేనే తొక్కుకుంటాను గైస్, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఫోల్డ్లోనే పెడతాను. బికాజ్ నాది నీళ్ళ కన్నా డౌన్లో ఉంటుంది కాబట్టి హెయిర్. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం అనమాట. బాయ్ బాయ్.